రైట్. కేఎస్ ప్రసాద్ గారు, గొంతు చించుకోవడం తప్పిస్తే గొంతు చించుకోవడమే సార్ ఇది. కంటి ముందు జరుగుతున్నటువంటి అన్యాయం. ఏపీలో ఒక రూలు, తెలంగాణలో హైదరాబాద్లో చంద్రబాబు నాయుడు గారికి మరో రూలు. అక్కడేమో ఆయనకి భద్రత ఉండకూడదు, ఆ రహదారులు కూడా అందరూ వెళ్ళిపోవచ్చు, ఆయన ఇంటి ముందు నుంచి అందరూ వెళ్ళొచ్చు, ఎవరైనా రాళ్లు విసరచ్చు, ఎవరైనా తీసుకెళ్లి పచ్చముక్కని ఆయనపై దాడులు చేయించవచ్చు, ఏ ప్లాన్ అయినా మనం చేయొచ్చు. పైగా మాక్ డ్రిల్ చేసి చూపించారు సార్, ఎలా రావాలి, ఎలా పోవాలి, ఎలా వస్తే ఆయన ఇంటిపైన దాడి చేయొచ్చు అన్నది. ముందుగా సాక్షి ప్రేక్షకులకు నమస్కారం అండి, అలాగే ప్యానల్లో ఉన్న పెద్దలకి మీకు కూడా నమస్తే అండి. ఈశ్వర్ గారు, ఇప్పుడు ఎలా ఉందంటే సార్, ఎవరికి కావాల్సినట్టు ఎలా కావాల్సినట్టు అలా మలుచుకోవడంలో సిద్ధహస్తులుగా ఉన్న ఈ సమాజంలో ప్రధానికి చూడండి, లోకేష్ కన్ వాట్ కెపాసిటీ అండ్ వాట్ క్రైసిస్ అండ్ వాట్ సిచ్యువేషన్స్ హ్యావ్ డిమాండెడ్ టు గివ్ Z+ కేటగిరీ. వాళ్ళ నాన్న మాజీ ముఖ్యమంత్రి. అది మనకి మీరు అలాంటి ఆన్సర్లు ఇవ్వద్దు, చేర్తకు వినండి. ఇందులో ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రతిపక్ష హోదాలో ఉన్నప్పుడు ఆయన మీద జరిగిన కత్తిదాడి, అది కోడి కత్తి అని అభివర్ణించి చిన్న గాయం పెద్ద గాయం అన్నది. ద థ్రెట్ ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారికి అలిపిరి ఘటనలో థ్రెట్ వచ్చినప్పటి నుంచి ఇస్తున్న Z+ కేటగిరీ, ఒక ముఖ్యమంత్రి, ఇప్పుడున్న ముఖ్యమంత్రి గతంలో అండ్ అపోజిషన్ లీడర్గా ఉన్నప్పుడు హత్యా ప్రయత్నం అనేది ఒక నిరంతర ప్రక్రియగా జరుగుతున్నది. ఎలక్షన్స్ ముందు కూడా ఒక గులకరాయి దెబ్బను రాయి దెబ్బను ఆయనకైతే గాయపరిచిన ఉదంతం అయితే మనం చూసాం. సో ఈ ప్రాసెస్లో ఒక కేంద్ర ప్రభుత్వం ఒక సర్టన్ కెపాసిటీస్తో నిర్ణయం తీసుకునే అవసరం ఉత్పన్నమైనప్పుడు కూడా వాళ్ళు ఎట్లాంటి మూమెంట్స్ లేకుండా కళ్ళ ముందు లోకేష్ గారు లాంటి వ్యక్తికి Z+ కేటగిరీ ఇచ్చిన ఉదంతం మనం చూసిన తర్వాత మీరు ఇక్కడ ఈయనకి ఏదో అద్భుతం జరిగిపోయి వాళ్ళు ఏదో 3 అంచెల భద్రతకి ఇంకొక 2 కల్పిస్తారనో, అయితే అపోజిషన్ లీడర్ స్థాయి లేకపోయినా సరే ఇప్పుడు ఒక ఎమ్మెల్యేకి కట్టుదిట్టమైన బందోబస్తు ఇస్తారని ఊహించుకోవడం అనరు. అంతేనా? సో ఇక్కడ మీకు ఒకటి చెప్తున్నాను సార్, ఒక వ్యక్తికి ఎప్పుడు సెక్యూరిటీ కల్పిస్తారు? చంద్రబాబు నాయుడు గారికైనా, లేకపోతే లోకేష్ నాయుడు గారికైనా, మరొకరికైనా, ఒక ఎమ్మెల్యేకైనా, ఒక వ్యక్తికైనా, ఒక వ్యాపారవేత్తకైనా, ఇంకొకరికైనా వాళ్ళకి ఏదైనా భద్రతకు సంబంధించినటువంటి అంశాల్లో ముప్పు ఉందని తెలిసినప్పుడే కదా మీరు వాళ్ళ దాని స్థాయిని బట్టి ఇస్తారు. నాకు 2 నిమిషాలు వెసులుబాటు ఇవ్వండి మాట్లాడడానికి, అప్పుడు మీకు అర్థమవుతున్న తర్వాత మీరు ప్రశ్నించినాకు. అయ్యన్న పాత్రుడు గారు లాంటి వ్యక్తి, ఒక స్థాయి కలిగిన వ్యక్తి, ఒక ఎన్నోసార్లు గెలిచిన ఒక స్థాయి కలిగిన ఎమ్మెల్యే, పొలిట్ బ్యూరో మెంబరు, ఒక చిట్ చాట్లో మాట్లాడింది సెన్స్ కనుక మీరు చేయగలిగితే అతను ఏంటంటే ఒక అత్యంత ప్రమాదకరమైన వ్యక్తి ప్రజాస్వామ్యంలో అన్నదాన్ని అభివర్ణించుకుని కూర్చుని ఉన్నారు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తిని. ఎందుకు అంటే ఈ రోజు దాకా ఈ 77 ఏళ్ళ స్వతంత్రామణంలో ఒక రాజకీయం చేయడం కాకుండా ప్రజాసేవే పరమార్థం అనుకుని చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. మీరు గమనించుకోండి, రాజకీయాల్ని పక్క తీసాడు అతను. ఈ 5 సంవత్సరాల పాటు తెలుగుదేశం పార్టీ, లేదా పవన్ కళ్యాణ్ గారు, లేకపోతే బీజేపీ పార్టీ నిరంతరం రాజకీయాలే చేస్తుంది. మీరు గమనించారా? ఎందుకు చూడండి కావాలంటే, బీజేపీ పార్టీని తీసుకుంటే 210 నుంచి 240 స్థానాలకు కన్ఫైన్ అవుతుందని దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అవుతున్నప్పుడు, ప్రత్యక్షంగానో పరోక్షంగా వెసులుబాటు అంటే 25కి 25 ఇక్కడ మనకు ఆంధ్రప్రదేశ్ నుంచి వస్తాయన్న నిర్ణయం వచ్చిన తర్వాత కూడా వాళ్ళకి జేబులో వస్తువు కింద ఉపయోగపడని జగన్మోహన్ రెడ్డి కింద అభివర్ణించుకున్నారు. ఓకే, మీరు ఎప్పుడైతే అది ఉన్నప్పుడు వీళ్ళు ఏంటంటే ఎగేసుకుని మరిపోయే ఈ అపోజిషన్ పార్టీస్ ఏవైతే ఉన్నాయో గతంలో, ఇప్పుడు రూలింగ్ పార్టీస్, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ సర్కమ్స్టాన్సెస్. ఇక్కడ ఏంటంటే మీకు నేను ఎన్నోసార్లు నా విశ్లేషణలు కనుక గమనిస్తే, రాజ్యసభలో 4-3 స్థానాలకు ఎగబాకిన జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఇవాళ స్ట్రాంగెస్ట్ అపోజిషన్గా పార్లమెంట్లో ఇవాళ మనం ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీ గెలిచింది అనుకోండి సార్, ఇది కోయిలేషన్ గవర్నమెంటే కదా. ఫస్ట్ జగన్మోహన్ రెడ్డిలో వివేకానంద స్టిల్ ఇచ్చి ప్రత్యేక హోదా ఇస్తే మాట్లాడి మిగిలిన నాకు అనవసరం, బయట నుంచే సపోర్ట్ కదా. ఓకే, ఇప్పుడు లోపలికి వెళ్ళిన తర్వాత ఏముంది, ఈయనకి ఒక సిచ్యువేషన్ ఎట్లా అట్రిబ్యూట్ అయ్యిందంటే, ఈ తెలుగుదేశం పార్టీకి ఇట్లకి 17A ఆ ప్రశాంత్ భూషణ్ గారు వేసిన దానికి ఎప్పుడు సుప్రీంకోర్టు బెంచ్ కాన్స్టిట్యూట్ అయితే అది పేక మీద కత్తే. మీరు స్ట్రాటజికల్ మూవ్స్ చూడండి. ఓకే, సో అపార్ట్ ఫ్రమ్ ఆల్ దిస్, ఈ సర్కమ్స్టాన్సెస్లో ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు అనే వ్యక్తి ఫిజికల్ ప్రెసెన్స్ మేక్స్ డిఫరెన్స్ ఫర్ దెమ్. ఎందుకు ఈ 77 ఏళ్ళ స్వతంత్రం వల్ల ఈ 5 సంవత్సరాలు పక్క తీయండి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన, మిగిలినంత అదే చెత్త. అబద్ధాలు వాగ్దానాలు చేయడం, అవి నిర్వర్తించకపోయినా ప్రజలను పక్కదారి పట్టిస్తూ మభ్యపెట్టి మసిపూసి మారేడికాయ చేసే రాజకీయాలకి తరలిపారు. వాస్తవానికి దగ్గరగా ఇది నాకు, ఇది మీకు అని కాకుండా ప్రజాసేవ చేయడానికి నాకు ముఖ్యమంత్రి పదవిలో మీరు కూర్చోపెడితే ఏం చేయాలో చేసుకోవచ్చిన జగన్మోహన్ రెడ్డికి 1.5 సంవత్సరాల బడ్జెట్, 2 సంవత్సరాల కరోనా పాండమిక్ సిచ్యువేషన్లో కూడా పక్కకి తీసి రాష్ట్ర ప్రయోజనాల కన్నా ప్రజా ప్రయోజనాలు ముఖ్యం అనుకుని పెద్ద పెట్టేసుకున్న వ్యక్తికి ఈ మొనాటమీ బ్రేక్ చేయకపోయింది కదా. ఇప్పుడు ఏం చేయాలి? మళ్ళీ అదే పాత పద్ధతికి ఈ వ్యక్తిని ఎప్పుడైతే స్టాండ్ స్టిల్ ప్రక్రియకి తీసుకురాగలిగితే, ఎందుకంటే
ఆత్మాభిమానం మీద, మానసిక ధైర్యం మీద దెబ్బ కొట్టడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. వ్యక్తి నిర్మూలన అన్నది ఒక ప్రాథమిక ధ్యేయంగా పనిచేస్తున్నారు వాళ్ళు. వ్యక్తి నిర్మూలనే. ఎందుకంటే ప్రజలు ఇప్పుడు 67 స్థానం, మీరు ఒకటి గమనించండి, ఇతని టోటల్ ప్రాసెస్లో జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టిన కాడి నుంచి ద కన్సిస్టెన్సీ టువర్డ్స్ పాలిటిక్స్ అన్న దగ్గర అతను నిరంతరంగా ఒక 40 నుంచి 47% ఓటు బ్యాంక్ స్థిరీకరించుకుంటూ వస్తున్నాడు. ఇవాళ మీరు ఇంత ఆడ్ సర్కమాస్టెన్సెస్ లో కూడా 40% అతనితో ఉన్నారు ప్రజలు. ఇట్లా 40% ప్రజలు కన్సిస్టెంట్గా ఇతను ఉన్న దగ్గర ఇతని వ్యక్తి యొక్క వైబ్రేషన్స్ ఎనీ టైం వైబ్రేట్ అవుతూనే ఉంటాయి. సో అలాంటప్పుడు ఏమవుతుంది, మీరు అన్నట్టు విత్ ఇన్ ఏ స్పాన్ ఆఫ్, అంటే కాగల కార్యాలు గంధర్వాలు తీర్చినట్టు ఇవాళ ఆయన ముఖ్యమంత్రి కాదు, 3 అంచెల భద్రత ఇవ్వాల్సిన అవసరం లేదు. దీస్ ఆర్ ఆల్ ప్రూవెన్ పాయింట్స్ ఫర్ దెమ్. ఈ స్థానంలో ఏం చేస్తారన్న దాని మీద మనం స్వీయ రక్షణ ఏం చేసుకున్నాం అన్న దగ్గర ఎప్పుడైతే ఆయన స్వీయ భద్రతను పెట్టుకున్నాడో దాన్ని కూడా అవహేళన చేస్తారు. అంటే ఏంటి, మనిషిలో ఒక తెలియని ఒక అగ్రెషన్ని, పౌరుషాన్ని బయటికి తెస్తారు. సెక్యూరిటీ లేకపోతే ఉండలేమా అనే పరిస్థితి అనిపించుకుంటూ, మీరు ఇందాక చెప్పారు చూడండి, చుట్టుపక్కల పరిసర ప్రాంతాలన్నీ చూపిస్తూ వెసులుబాట్లు క్రియేట్ చేస్తారు. ఎందుకంటే ఈ ప్రమాణ స్వీకారం దాకా జరిగిన ఒక దాడి మీరు గమనించండి, ప్రమాణ స్వీకారం తర్వాత జరిగిన ఈ పర్యవసానాల్లో ఇంకా బొంబార్డింగ్ చేయడానికి, అంటే వ్యక్తిత్వ హననాలకి ఎంత పెద్దపీట వేసుకుని వస్తున్నారో, ఇవాళ శ్రేణులన్నిటి సమాయత్తం చేసుకునే దగ్గర శ్రేణులు సమాయత్తం కాకుండా ఎలా 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 భయభ్రాంతులకు గురి చేస్తారో గమనించండి. ఒక పక్క ఇక తెలంగాణలో చూస్తున్నాం మనం, వింత రాజకీయాలు ఏం జరగట్లే, చెప్పినవి చేయకుండా తాత్సారం కాలక్షేపణ చేయడం అలవాటు పడిపోయారు. ఇప్పుడు రేపు పొద్దున పేక మీద కత్తి ఎలా ఉంటుందంటే 1వ తారీఖు నాడు ఏమవుతుందో అందరికీ తెలుసు, అది మలయాళం సినిమా అని అందరికీ తెలుసు. కానీ 7,000 పెన్షన్ ఎలా ఇవ్వాలో వీటి మీద ఏం లేదు. అధికారులు మీకు భయంపిస్తున్నాం, ఇలా ఉంటే కుదరదు, ఎవరికైనా నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు, నేను ఎంపీగా ఉన్నప్పుడు మా అబ్బాయి మాకు జరగవలసింది జరగలేదు, ఇప్పుడు జరిగి తీరాలి. ఇది ఆల్ వెంజెంట్ ఆఫ్ పాలిటిక్స్. కానీ ఇదంతా ఆపాదించింది ఎవరికి ఎన్నాళ్ళు బట్టి? జగన్మోహన్ రెడ్డి కక్షపూరిత రాజకీయాలు చేస్తూనే ఉన్నాడు. ప్రజలు సైలెంట్ స్పెక్టేటర్స్ 5 సంవత్సరాలుగా మౌనముని వ్రతం చేసుకునే తప్ప ఇది ఒక తమిళనాడు తరహా రాజకీయానికి ఆంధ్రప్రదేశ్ లో పరిస్థితి, జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి దగ్గర పరిస్థితి నేను చూపించాను. మైకులు పెట్టి మాట్లాడించారు, అన్ని వీడియోలు తీశారు, కెమెరాలు తీసుకెళ్లారు, జనాన్ని పోగేసులు విచక్షణ అని 2 ఇక్కడ హైదరాబాద్ లో ఏంటి మరి పరిస్థితి? నేను అదే చెప్తున్నాను, విజ్ఞత విచక్షణ అని 2 ఉంటాయి. ఆ 2 మీకు ఉన్నాయా లేవా అని ఆత్మ పరిశీలన చేసుకుంటే, ఆత్మ పరిశీలన ఉన్నాయన్నప్పుడు మీరు ఆత్మవంచన చేసుకోరు. మీకు అదే చెప్తున్నాను, ఒక జర్నలిజం విలువలకు కానీ కొన్నిటికి కట్టుబడినప్పుడు 10 మంది చేసే పని మీరు చేయట్లేదు. అవుట్ ఆఫ్ ద బాక్స్ ఉన్నప్పుడు ఇది విలువలు విశ్వసనీయత అని వేలెత్తి చూపించే పరిస్థితి దగ్గర మీకు విలువలు విశ్వసనీయత లేవని చెప్పడానికి పెద్దపేట వేస్తున్నారు. మీకు అర్థమవుతుందా? సో ఈ ప్రాసెస్లో ఏమవుతుందంటే, కొన్నాళ్ళు నిరంతరం ఈ ఎదురుదాడికి సమాయత్తమై నిజాలు ప్రజలకు చెప్పే కార్యక్రమానికి ఎప్పుడైతే తెరలేపబడుతుందో ఆ 40% అనేది వస్తున్నాం మనకి మన ఎలక్షన్. ఇప్పుడు ఒక ఓవర్ ప్రాసెస్ ఆఫ్ టైంలో వాళ్ళు 5 సంవత్సరాలు నిరంతరం మీ అబద్ధాలు చెప్పుకుంటూ సక్సెస్ వచ్చే దగ్గర ఒక దగ్గర మొనాటమీని బ్రేక్ చేస్తూ 40% అయినా కన్సాలిడేట్ చేసుకోవడానికి మనం చేసిన ప్రయత్నం ఒక చిన్న గోరంత ప్రయత్నం. ఇది పెద్ద వేలంత ప్రయత్నం, కొండంత ప్రయత్నం చేస్తే మీకు మాట చెప్తా సార్, ప్రజావేదిక కోల్చారు, దాని ఖర్చు 900 కోట్లు. ప్రజల కోసం లేకపోతే ప్రభుత్వాల కోసం, ప్రజా అధినేతల కోసం రుషికొండలో కట్టిన భవనాల ఖరీదు 500 కోట్లు. అవి శాశ్వతమా? ఇది అశాశ్వతమా? అశాశ్వతాల మీద ఉన్నంత శ్రద్ధ వాళ్ళకి శాశ్వతాల మీద అసలు ఏ కోసమే లేదు. శాశ్వతంగా పరిష్కరించే సమస్యలు ఏవైతే ఉన్నాయో జీవన ప్రమాణాలపై మీకు తెలుసో తెలీదు, ప్రజలతో మమైక్య ప్రజాస్వామ్యంలో పరిపాలించిన పెట్టుబడిదారీ వ్యవస్థని ఎదుర్కొనే ప్రాసెస్లో జగన్మోహన్ రెడ్డి తెలియకుండానే అందరినీ పెట్టుబడిదారుల కింద తయారు చేసాడు. అందరూ లక్షాధికారులే. సరే, ఇది ఎన్నికల ప్రక్రియ, రాజకీయ ప్రక్రియలో ఒక్కొక్క రకంగా ఉంటుంది. కానీ వ్యక్తి నిర్మూలన అనేది ఏంటి, వ్యక్తి లేకుండా చేయడం ఏంటి? అదే చెప్తున్నాను సార్. ఇవాళ మీరు ప్రజాస్వామ్యంలో దీనికోసం 1 by 1 అంటే స్టెప్ బై స్టెప్ ఒక్కొక్క మార్గాన్ని నరుకుంటూ వస్తారు. ఇప్పుడు ఒక మార్గాన్ని తయారు చేస్తున్నారు. 5 సంవత్సరాలు బట్టి వాళ్ళు మానసికంగా ఎలా తయారు చేస్తారు చూడండి. కోడికత్తి దగ్గర నుంచి, రాయి దాడి దగ్గర నుంచి, ఇట్స్ అ ప్రాసెస్ డిజైన్డ్, కాన్స్పిరసీ డిజైన్ ఉంది. హత్యా ప్రయత్నాలతోనూ హత్య కావించబడ్డానికి తెరలేపు కూర్చున్నారు. బట్ ఎనీ ప్రాస్పెక్టివ్ టైంలో కనుక పొరపాటు జరిగితే ఏముంది? ఈ రోజు దాకా దాన్ని ఖండిస్తూ కానీ లేదంటే దాన్ని ఇచ్చేస్తున్న కానీ ప్రజా వ్యతిరేకత ఎక్కడ చూసారా మీరు? అంటే ఎవరో ఒక తీసిన ఖండిస్తున్నాం, అలా కోట శ్రీనివాసరావు సింబల్లో ఖండిస్తున్నాం అని పక్కపోవడం కాదు. ఒక ముఖ్యమంత్రి మీద, కాబోయే ముఖ్యమంత్రి మీద ఇలాంటి దాడులు జరుగుతుంటే ప్రజా ప్రతిఘటనలు లేవి, ప్రజా సంఘాల యొక్క పోరాటాలు పట్టిమేది. ఇప్పుడు ఉదాహరణకి చిన్న విషయం, అలిపిరి జరిగిన ఘటనలో చంద్రబాబు నాయుడు గారికి విత్ ఇన్ స్పాన్ ఆఫ్ నో టైం Z+ కేటగిరీ వచ్చింది. లోకేష్ గారికి ఐ డోంట్ నో ఆన్ వాట్ రీజన్స్ ఆయనకైతే Z+ కేటగిరీ ఇచ్చారు. ఒక 2 కంటిన్యూస్ ప్రాసెస్లు జరిగిన తర్వాత కూడా ఇతనికి మీద ఆ నిరాధారణ దేనికి? ఇప్పుడు మీకు నిరాధారణ కుట్రపూరిత ఆలోచన ఆబ్వియస్లీ సార్. ఇప్పుడు మీకు చిలికి గానివానం అవుతుందన్న సామెత ఉంటుంది మీకు తెలుసు.
గోరుతో పోయి గొడ్డల దాకా తెచ్చుకోవడం అని తెలుసు కదా. తెలుసు. కోడికత్తితో మొదలైంది సార్, ఓ రాయి దెబ్బతో ఆగింది అదే అనుకుంటున్నారా? మ్మ్. ఇట్స్ అన్ ఎండ్లెస్ నాన్ సెన్స్. హౌ లాంగ్? మ్మ్. మీరు ఇవన్నీ ఇండికేషన్స్ చూడండి. మీరు ప్రజా వలయాల కింద ఏర్పడండి, నన్ను పరిరక్షించండి అని చంద్రబాబు నాయుడు గారి పిలుపులో ఇంకేదో అవుతుందేమో అని డైవర్టివ్ పాలిటిక్స్. బట్ అవుతుందంతా జగన్మోహన్ రెడ్డి గారికి అవుతుంది. మరి ఏ వలయాలేవి, రక్షించే వాళ్ళేరి, ఎవడు మట్టుగాడేనా? ఇప్పుడు మనలో మన మాట సార్, ఇవాళ మీకు ఒక పోలీస్ చాలా మంచి point చెప్పారు. ఒక పోలీస్ వ్యవస్థ మనకి ఒక ముఖ్యమంత్రి గారికి స్థాయిలో ఇప్పుడు ఇవాళ మనకి ఎలక్షన్స్ కోడ్ ఉన్నా సరే ఈయనకి ఖచ్చితంగా ఒక థ్రెట్ ఉంది అన్నది ఆనాటి కోడికత్తి నుంచి ఈ రోజు దాకా ఎందుకు ఎస్టాబ్లిష్ చేయలేకపోయింది? ఎందుకు ఎస్పీజీ కమాండో స్థాయిలో ఆయనకి ప్రొటెక్షన్ ఉండట్లేదు? యూ ప్లీజ్ నోట్ దిస్ పాయింట్. ఎప్పటికైనా సరే ఈయనకి రక్షణ అన్న దగ్గర ప్రతి దగ్గర డెంటే కనబడుతుంది. మ్మ్. ఇవాళ 3 అంచెలు తీసినప్పుడు ఒక డీజీపీ స్థాయిలో 3 అంచెలు నిన్నటిదాకా ఉన్న దాని మీద ప్రక్షాళన అవసరం సార్. ఒక అంచెన ముందు పరిశీలించుకున్న Yes. తర్వాత రైట్, దానిపైన ఇంకా రివ్యూ విమర్శలు జరగాలి రావాలి కదా. కదా. రివ్యూ జరిగిన తర్వాతే కదా ఏదైనా. అదే చెప్తున్నాను, వితౌట్ రివ్యూయింగ్ ద థింగ్స్, వితౌట్ ఫేసింగ్ ద సర్కమ్స్టాన్సెస్, వితౌట్ టేకింగ్ ద సబ్స్టాన్షియల్ ఎవిడెన్సెస్. మ్మ్. ఇప్పుడు సే ఫర్ ఇన్స్టెన్స్ 3 అంచెల పథకాలు తీశారు సార్ ఆయన సెక్యూరిటీని. మ్మ్. బట్ ఈ కెపాసిటీలో మొత్తం సరౌండింగ్స్ అన్ని సర్వేకల్ కెమెరాలో ప్రజా ప్రస్థానంలో చూపించడానికి అవసరం వచ్చింది. మ్మ్. సరే తీయండి సార్, సెక్యూరిటీ రీజన్స్, మీరు పోలీస్ వ్యవస్థ మీకు అబద్ధ హస్తాల్లోకి వచ్చింది కాబట్టి తీశారు, శబాష్. కానీ చుట్టూ ఈ మాధ్యమాలకు అలౌ చేసి ఉన్న లేని దాన్ని ప్రొజెక్ట్ చేసి చూపించవలసిన అవసరం వచ్చింది. రైట్.